ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? 2026వ సంవత్సరంలో మరి 2వ రోజుకి వచ్చేసామండి అప్పుడే కదా. దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని మరి చాలా చక్కగా నడిపిస్తున్నారు. 2026వ సంవత్సరం మొదటి రోజున మరి ఎన్నో తీర్మానాలు తీసుకున్నాము, చక్కగా ప్రార్థన చేశాము, దేవుని చేతులకు మన జీవితాల్ని అప్పగించాం. మరి ఈ 2వ రోజున కూడా పరిశుద్ధాత్మ దేవుని మాటలు మరి అందరం కలిసి ధ్యానిద్దాం. ఉదయం లేవగానే ఆయన మాటలు ధ్యానించడం ద్వారా ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం చూడగలుగుతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. నీ కాళ్ళు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మన కాలు చిక్కబడకుంటున్నట్లుగా మరి ఆయనే మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏ పరిస్థితిలో మీరుండి ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నారు, ఏ పరిస్థితిలో మీరుండి ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు, అందరినీ మరి ప్రభు దర్శిస్తున్నారండి. ఉదయకాల సమయంలో నీ కాలు చిక్కబడుకుంటున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రభు తప్పించబోతున్నారండి. ఆమె చాలా భయంకరమైన పరిస్థితులలో పోరాటంలో ఉన్నారా? ఇంకా దీని నుంచి బయటికి రాలేనేమో, నా స్థితి ఇంకా ఇలాగనే ఉంటుందేమో, అన్ని దాళ్ళు మరి మూసుకొని పోయాయి, అన్ని దాళ్ళు మూసుకొని పోయి నా జీవితంలో ఎక్కడ కూడా ఏ ఫలితం లేకుండా అయిపోయింది అన్నట్లుగా మరి వేదన పడుతున్నారా? భయపడకండి. ప్రభు అంటున్నారు, నీ కాలు చిక్కబడకుంటున్నట్లుగా. ఆమె ఇదిగోండి, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, వేదన పడుతున్నావో, మరి చాలా దుఃఖపడుతున్నావో, ఆలోచిస్తున్నావో, ఇక అయిపోయింది అని నీవు అనుకుంటున్నావు, కానీ నీకు ఆ విషయంలో ప్రభు ఆపద కలగకుండా, ఏమి జరగకుండా దేవుడు ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన రీతిలో నిన్ను కాపాడబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మనుషులు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి ఇంకా వీరి జీవితం అయిపోయిందిరా అన్నట్లుగా మరి మిమ్మల్ని అంటున్నారేమో, మరి చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో, ఏ దాంట్లో మీరు ఉండి మరి వేదనతో ఉన్నా ప్రభు అంటున్నారు, ఇదిగో ఆ విషయాల్లో మీ కాలు చిక్కబడుకున్నట్లుగా, అనగా అపవాది మిమ్మల్ని ఏమి చేయకున్నట్లుగా, అపవాది ఏ అయితే ఆలోచనతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనము చేయాలని ఏ ఆలోచన కలిగి ఉందో, ఇదిగో వాటన్నిటి నుండి మిమ్మల్ని మరి కాపాడుటకు, మీ కుటుంబాన్ని కాపాడుటకు ఇదిగో దేవుడు సిద్ధంగా ఉన్నారండి. ఆమెన్. ఆయన గొప్ప కార్యము చేయబోతున్నారు, గొప్ప కార్యం చేయబోతున్నారు. అందరి ఎదుట సాక్షికరంగా ఉంచబోతున్నారు. ఆమెన్. మీ కాలు చిక్కబడుకున్నట్లుగా మరి ప్రతి శోధన, ప్రతి ఆపద, ప్రతి భయంకరమైన పరిస్థితులు, మరి ఇబ్బందులు, వాటన్నిటి నుంచి ప్రభు విడుదల చేసి అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ప్రభు గొప్ప కార్యము చేయబోతున్నారు. చూడండి, అపవాది మనల్ని పతనం చేయాలని లేదా మనల్ని నాశనం చేయాలని, మనము మరి మన జీవితాలు ఇంకా దిగజారిపోయేటట్లుగా ఉండాలని అపవాది ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వాడి ఆలోచనలు, వాడు మన ఎడల తలస్తున్న ఆ కీడుని దేవుడు మేలుకరంగా మార్చే దేవుడు. ఆమెన్. మేలుకరంగా మన జీవితం ఉండబోతుంది. అధైర్యపడకండి. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలముగా ముందుకు సాగుతున్నాం. మా కాలు చిక్కబడుకుంటున్నట్లుగా ప్రతి ఆపద నుంచి, ప్రతి నష్టం నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి వ్యతిరేకత నుంచి తప్పించి ఆయా అద్భుతమైన రీతిలో మమ్మల్ని కాపాడే దేవుడిగా ఉన్నావని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. మనుషుల వైపు కాదు, కానీ మీ వైపు చూచే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగోండి బిడ్డలకి అయ్యా, ఇదిగోండి
అయా కలగబోతున్న ప్రతి ఆపద నుంచి మీరు విడిపించండి, తప్పించండి. ఏ పరిస్థితిలో ఉన్నారు పోరాటాల నుంచి విడుదల కలుగును గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగోండి బిడ్డలకి అన్ని విషయాలు మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి ప్రతి విషయంలో అయా మీరు సహాయం చేయండి. ఏ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా సమాధానం, సంతోషం, నెమ్మదిని అందరి జీవితంలో దయచేయండి. అలాగే ప్రభా కోల్పోయిన ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగించండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలగచేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును గాక. అయా ఇదిగోండి తలపెడుతున్న ప్రతి నూతనమైన పనులలో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగోండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును గాక. బలమైన కార్యాల చేత నింపుతూ గర్భఫలం లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఇదిగోని కలిమిలో, నష్టంలో, లేమిలో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయండి, అన్నిటి నుంచి విడుదల చేయమని ప్రభా అందరినీ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేనును గాక. ఆమేన్. హలో డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, అందరు బాగున్నారండి? అందరికీ ప్రైజ్ లార్డ్. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్ లో ప్రతి నెల మొదటి శనివారం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా అద్భుతకరంగా జరుగుతుంది కదా. ప్రతి నెల కూడా చాలా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతూ ఉన్నాం. మరి గొప్ప సాక్ష్యాలు వింటున్నాం, ఎంతో మందికి విడుదల, ఎంతో మంది జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు. అయితే ఈ 2026వ సంవత్సరం మరి జనవరి అనగా మొదటి నెలలో మొదటి శనివారం జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ అద్భుతమైన సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్ లో మరి రైల్వే స్టేషన్ రోడ్ నందు జరగనే ఉంది. ఈ ఆరాధన కొరకు అందరూ ప్రార్థించండి. మరి ఆరాధనలో వాగ్దానాలను ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచబోతున్నారు. ప్రభు ఇస్తున్న వాగ్దానాల్ని, ఆ వాగ్దానాల పండుగ కూడా జరుగుతుండగా ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము, అలాగనే వాగ్దానాల పండుగ కూడా జరగబోతుంది. ప్రభు మీ జీవితంలో గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నారండి. ఆమేన్. రిసీవ్ చేసుకోండి ఆ వాగ్దానాన్ని, ఎత్తిపట్టి ప్రార్థించండి. సంవత్సరం అంతా దేవుడు గొప్ప కృప చూపించబోతున్నారు ఆ వాగ్దానం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.